వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుకుంటే మనీ అనేది వస్తుందా? ఒకవేళ పెంచితే ఏ దిక్కును పెంచుకోవాలి? ఈ విషయాల గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అసలు మనీ ప్లాంట్కి మనీకి ఏంటి అమ్మా సంబంధం? చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెట్టుకుంటే మనీ వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు నిజమా కాదా? సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనీ ప్లాంట్ వల్ల దానికి మనీకి ఏమైనా సంబంధం ఉందా? మనీ ప్లాంట్ వల్ల మనీ వస్తుందా? అంతే కదా. ఖచ్చితంగా అది సందేహం అనేది చాలా మందికి ఉంటుంది. పేరులోనే మనీని పెట్టుకున్న ప్లాంట్ అది. చాలామంది పేరులోనే తప్ప ఇంకెక్కడ ఉండదంటారు. కానీ పెట్టుకోవలసిన పద్ధతిలో పెట్టుకుంటే వస్తుంది. కానీ పెట్టుకోవలసిన దిక్కున పెట్టుకోవాలి, పెట్టుకోవలసిన పద్ధతిలో పెంచాలి. దాన్ని పెంచితే వస్తుంది. అందులో ఈ మనీ ప్లాంట్ని పెంచుకోవడానికి ఒకే ఒక్క దిక్కు, ఉపయోగకరమైన దిక్కులు రెండు దిక్కులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు దిక్కులు ఉన్నాయి. అది ఒకటి ఏంటి అంటే ఆగ్నేయం, రెండోది వాయువ్యం. ఆగ్నేయం అంటే వంటగదికి దగ్గరలోనమ్మా. ఓకే. వంటగది మూల. అది ఇండోర్ ప్లాంట్ అవుట్డోర్ రెండు పెరుగుతుంది కాబట్టి ఎలాగైనా పెంచుకోవచ్చు. అట్లాగే వాయువ్యం కరెక్ట్గా గీత గీస్తే ఇలా వచ్చినట్టు వస్తుంది. అది ఆగ్నేయము వాయువ్యము, ఈశాన్యము నైరుతి కదా. వాయువ్యంలో పెంచుకోవచ్చు, ఆగ్నేయంలో పెంచుకోవచ్చు. అది తప్ప ఇంకా ఏ దిక్కులో పెంచుకున్నా దానివల్ల ఇబ్బందులే వస్తాయి తప్ప ఏ సుఖము రాదు, ఏమీ రాదు. మనీని అట్రాక్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ మనీ ప్లాంట్ని ఆగ్నేయ దిశలో కానీ వాయువ్య దిశలో కానీ పెట్టి దానికి ఎట్లా పెంచుకోవాలి అన్నది ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. అలాగే అలా పెంచుకుంటే చాలు. దాన్ని అంటే చాలామంది ఏంటంటే గుమ్మాల దగ్గర బయట ఎక్కడ చక్కగా బాగా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనీ ప్లాంట్ని. అంటే ఈ దిక్కు ఆ దిక్కు అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పెంచుకుంటూ ఉంటారు. ఇండోర్ కాబట్టి లోపల గట్ట పెంచుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనీ కావాలి అనుకున్న వాళ్ళు, మనీని అట్రాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆగ్నేయంలో పెట్టిన వాయువ్యంలో పెట్టిన ఎర్రటి పాట్లో పెట్టండి. పాట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. ఎర్రటి కుండీ కానీ, ఎర్రటి సీసా కానీ, వాటర్లో పెరుగుతుంది కదా, ఎర్రటి సీసా కానీ, మట్టి కుండీ అయితే ఎర్రటి కుండీ కానీ పెట్టి దాని మొత్తం దాని ఆధారం అంతా రెడ్ కలర్లో ఉండాలి. ఆ రెడ్ కలర్లో ఉన్న పాత్రలోనే దాన్ని పెంచాలి. ఇది ఫస్ట్ టిప్. అది ఇంకా రెండో టిప్ ఏంటంటే, మీరు మట్టిలో వేసుకున్నా నీళ్ళల్లో వేసుకున్నా ఈ రెండు దిక్కుల్లోనే పెట్టండి. ఇంకో దిక్కు పనికి రాదు, నెగటివ్ ఫలితాలు వస్తాయి. దానివల్ల పెంచకపోవడమే మంచిది. మిగతా దిక్కుల్లో పెడితే ఆ రెండు దిక్కుల్లో పెట్టాలి, లేదంటే అసలు పెంచకుండా ఉండటం మంచిది. ఇంకా మనీ ఇంకా అట్రాక్ట్ చేయాలి, మన తాలూకా అవకాశాలు పెరుగుతూ ఉండాలి, మనీ ఎక్కువ రావాలి, ఈ ప్లాంట్ వల్ల మనీ రావాలి అనుకున్న వాళ్ళు ఈ రెండు దిక్కుల్లో పెంచడం, రెడ్ పాట్లో పెంచడం, తర్వాత దాన్ని కట్టడం పైకి ఎదిగేటట్లు. అంటే ఏదైనా తీగ కానీ తాడు కానీ తీగ కట్టండి, లేదా ఏదైనా ఒక కర్ర అందులో పాతి దానికి పాకించండి. అయినా మళ్ళీ పెరుగుతుంది కదా, క్రీపర్ కదా, పెరుగుతుంది కాబట్టి దానికి ఒక బలమైన వైర్ లాంటిదో తాడు లాంటిదో పెట్టి మీదకి లాగటం. ఎప్పుడూ కూడా మనీ కావాలనుకున్న వాళ్ళు మనీ ప్లాంట్ని కిందకి వేలేసేటట్టుగా పెరగనివ్వకూడదు. ఇది ఇంకోటి. అంటే మనీ ప్లాంట్కి సంబంధించిన ఇంపార్టెంట్. పైకి ఎదగాలి తప్ప డౌన్లో ఉండకూడదు, కిందకి రాకూడదు. అంటే దాని తాలూకా కొమ్మలు, బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి కిందకి ఇలా వాలకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే హ్యాంగింగ్ పార్ట్లో పెడుతుంటారు. అవునమ్మా. దానివల్ల ఏంటవుతుంది, మొత్తం అంతా కూడా కిందకి వేలాడుతూ ఉంటుంది. చూడటానికి బాగుంటుందనేమో అట్లా పెడితే. చూడటానికి బాగుండే క్రీపర్స్ చాలా ఉంటాయి, అవి పెంచుకోవడం మంచిది.
మనీ ప్లాంట్ మనీ కావాలి రెండు అనుకున్న వాళ్ళు కిందకి వాలకుండా పైకి పెట్టాలి. ఎంత ఎత్తు అయితే అంత అవకాశం ఉన్నంత వరకు. రెండోది దానికి ఉన్న మరొక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే అది పారాసైట్ ప్లాంట్. అంటే ఏదైనా ఒక చెట్టుకి కానీ పాకిస్తే అది ఇంతకొక లావు వచ్చేటటువంటి వేళ్లతో ఆ చెట్టుని అతికేసుకుని ఇంతింత స్టెమ్ వచ్చేసి కాండం ఇంతకొక కాండం వస్తుంది, వచ్చి ఇంతకొక ఆకు వేస్తుంది, ఇంతింత ఆకులు వేస్తుంది. అవును, అంత పెద్ద ఆకులు ఎలా వస్తాయి? పారాసైట్ ప్లాంట్కే కదా వస్తాయి. అలాగ ఒక దాన్ని అంటే దానికి ఉన్న బలాన్ని ఇది పీల్చుకు తిని పెరుగుతుంది. అటువంటి లక్షణం ఉన్నదాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ పెంచితే శాస్త్ర ప్రకారంగా ఎక్కడ పడితే అక్కడ పెంచితే ఏమవుతుంది అని అంటే అది ఆ ఏరియాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటినీ కూడా అలాగే పీల్చుకుని తిరిగి పాజిటివ్గా మార్చి మనకు అందించే బదులు అది పెరుగుతూ ఉంటుంది, నెగిటివ్గా పెరుగుతుంది. దానివల్ల ఏంటవుతాయంటే కొన్ని దిక్కులు పెడితే తగులు అవటం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని బదులు చక్కగా ఈ రెండు దిక్కుల్లో పెంచుకోండి, కిందకి వాలనివ్వకండి. ఒకవేళ చెట్లకి కానీ ఎక్కించదలుచుకుంటే దాన్ని ఆ వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఏదైనా ఒక బలమైన చెట్టు ఉంటే దానికి ఎక్కించేయండి. ఎక్కించేస్తే చాలా బలంగా పెరుగుతుంది, మంచిగా పెరుగుతుంది. పెరగడం వల్ల ఏంటి, అది ఎక్కడ ఉండాలో ఆ దిక్కులోనే ఉండి దానికి వీలున్నంత బలంగా పెరుగుతుంది, అంతే కదా. దానివల్ల ఏమిటి అంటే దానివల్ల మనకి రాగలిగిన మనీ అట్రాక్షన్ అనేది కూడా అంత బలంగా మనకు చేరుతుంది. ఒక మొక్క వల్ల కూడా మనీ వచ్చే అవకాశాలు ఇలా ఉన్నాయి. దాన్ని పెంచాల్సిన పద్ధతిలో పెంచితే. మామూలుగా మనీ ప్లాంట్ అంటే నేనేమో మామూలుగా ఉంటారేమో అనుకున్నాను, కానీ మనీనే అట్రాక్ట్ చేసేంత పవర్ ఆ మనీ ప్లాంట్లో ఉంది అనేది ఇప్పుడే అర్థమవుతుందమ్మా. ఉన్నది దాంట్లో పవర్ ఉంది. దాన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి. లేకపోతే ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక నష్టాలు, అది పెట్టని చిక్కులు లేవు. ఉంది నెగటివిటీ ఎక్కువ. దానికి పాజిటివ్ అయితే ఎంత డబ్బు వస్తుందో నెగిటివ్ అయితే అంతగా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఏంటంటే కొంచెం ఓపిక వహించి, మనకు అంత పెద్ద చెట్లు ఏవి లేవండి అని అనుకుంటాం కదా, మా ఇంట్లో కూడా లేవు అంత పెద్ద చెట్లు. అలా లేనప్పుడు ఏం చేస్తామనంటే ఒక రెడ్ పాట్లో చక్కగా పెంచుకొని దాన్ని పైకి లాగి కట్టేయటమే. అమ్మ, ఇంకో సందేహం. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏదైతే రెండు దిక్కులు చెప్పారో ఆ రెండు దిక్కుల్లో రెండు పాటలు పెట్టుకుని పెంచుకోవచ్చు, బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. అంటే కొంతమంది మళ్ళీ అది కూడా సందేహం కలిగే అవకాశం ఉండదు. ఆగ్నేయంలో పెట్టాం కానీ వాయువ్యంలో పెట్టలేదండి, అక్కడ కూడా పెట్టుకోవచ్చా అడుగుతారు కదా. లేదు ఎవరికైనా సందేహం వస్తుంది కదా. రెండు దిక్కులా పెట్టుకోవచ్చు, కానీ రెండు పైకే లేవాలి, రెండు వైపులా కూడా పిల్లర్స్ లాగా పైకే. అంతే. అలా చేస్తే ఎక్కడైనా మన ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి రావడం కానీ, తర్వాత మనకి మనీ సోర్సెస్ పెరగటం కానీ, మనీ విషయంలో మనం రిచ్ అవుతాం. సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూసినా విన్నా ఖచ్చితంగా మనీ ప్లాంట్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుని పెంచుకుంటారేమో, లేకపోతే తీసేయటం మంచిది. ఎక్కడైతే ఇబ్బంది వస్తుంది అనుకున్నా తీసేయటం మంచిది. అంటే నైరుతిలోని వేరే దిక్కులు వద్దు అసలు, చెప్పడం కూడా అనవసరం. ఈ రెండు దిక్కులు తప్ప మిగతా ఎక్కడ ఉన్నా దాన్ని రిమూవ్ చేసేయండి. ఓకే, వేళ్ల నుంచి తీసేయండి. అంటే సమస్యలు కూడా అలా వేళ్లతో పోతాయి. ఎంత లాజిక్ ఉందమ్మా. ఉన్నది ఈ ప్లాంట్లో అయితే ఉంది. థ్యాంక్ యూ అమ్మా. విన్నారు కదండి, మనీ ప్లాంట్కి అదేవిధంగా మనీకి ఉన్న సంబంధం అనేది ఏ విధంగా ఉందో, ఆ మనీ ప్లాంట్ని ఏ దిక్కున పెంచుకోవాలో, ఏ దిక్కున పెంచుకోకూడదు, పెంచే విధానం ఏ విధంగా ఉండాలో ఇవన్నీ కూడా మనకి చంద్రజ గారు తెలియజేశారు కదా. అందరూ కూడా అలాగే ప్లాంట్ని పెంచుకుని చక్కగా మనీని సంపాదించుకుని ఏ దిక్కును పెంచకూడదో ఉంటే కనుక తీసేసి వాళ్ళకున్న సమస్యలను తొలగించుకుని సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే. మనస్సంకల్ప సిద్ధిరస్తు.